ఆరా గంగధారి ఈ స్కూల్కో ఆరా ఆ బనీ వేసుకొని ఏం చెప్తున్నావు ఇంకా టైం అవుతలేదా ఈ స్కూల్కి పో తొందరగా రెడీ కాపు ఈ స్కూల్కి పోయి ఓ అవ్వా ఇవాళ స్కూల్ లేదే ఇవాళ ఆదివారమే ఓ ఆదివారం ఆరా గంగధారి మరి ఏం చెప్తున్నావు రేట నిల్చొని ఎటు పోతున్నట్టున్నావు ఎటు పోలేదు ఆగమాగం గాలి సోపత్తులు అట్టి తిరుగుడు ఎటు లేదు మంచిగా బుద్ధిగా ఇంట్లో పోయి చదువుకపో అట్లనే చేస్తానే కానీ ఒక 5 రూపాయలు ఇయ్యే దుకాణంలో పోయి వస్తా ఓ బొంగుల ప్యాకెట్ కొనుకొచ్చుకుంటానే నా దగ్గర ఎక్కడే గంగధారి మీ అయ్య లేడారా ఏం చెప్తున్నా ఇంట్లో ఇంకా తెల్లారలేదంటా బాపుకి లుంగి దొరకకపోతే నా స్కూల్ డ్రెస్ ఇచ్చిందే అది వేసుకో వస్తలేదు తనలాడుతుండు అయ్యో నీకేమన్నా రోగమా ఊళ్ళో ఏమైనా చూస్తే ఏమనుకుంటారు ఈ పోరని డ్రెస్ వేసుకున్నావు ఏమైనా రోగమా లేకపోతే ఏమైనా పిసగిట్ట లేచింది ఎట్లా నీకు ఏమైందయ్యా నీకు ఇలా నాకేమైంది మంచిగానే ఉన్నా బట్టలు వెండినావా నిన్న అసలు నువ్వు నా లుంగే దొరుకుతలేదు నేను బయటకు పోయేది ఉంది అందుకే ఈయన అడిగితే ఈయన స్కూల్ డ్రెస్ ఇచ్చేయండు వేసుకున్నా అమ్మా ఒక 5 రూపాయలు ఇయ్యి నువ్వు ఆవురా ఇప్పుడు నువ్వు ఎటు పోతున్నావు మరి జోరుగానే తయారైనావు మంచిగానే ఈ పోరని డ్రెస్ వేసుకున్నావు ఎటు పోతున్నావు తాళం తగ్గితే పోతున్నావేంది నాన్న ఒక 5 రూపాయలు ఇయ్యే ఏ ఆగురా నువ్వు నేను ఎటు పోతలేనే ఇటే పొలం దాకా పోయేస్తా అట్లా పొలానికి నీళ్ళు వారియాల కానీ అదే పోయి కరెంట్ వస్తా పొలాలకు పోతున్నావా సరే ఈ గంగధారి గారిని కూడా పట్టుకొని పో నువ్వు పొలాలకు పోతున్నావు ఎటు పోతున్నావు తెలుస్తుంది బాబు అత్తనే నేను కూడా పొలం కాడికి పోయేద్దాంపా నేను కూడా పొలం కాడికి వచ్చినట్టుంటది నీళ్ళు వారిచ్చినట్టుంటది పా అత్తపా ఏ ఆగురా నువ్వెందుకురా నాతోని నీకు ఏమైంది ఇంత అనుమానం ఉంటుందా కట్టుకున్న భర్త మీద నేను నిజంగా పొలాలకే పోతున్నానే తాళ్ళకి పోతలేనే ఎటన్నా పోయి సాగు కానీ నేనైతే తీసుకపోని ఏమట గంటలోపు ఇంటికి రావాలా లేకపోతే మంచిగా ఉండదు ఇక పనులు ఉన్నాయి ఇంట్లో చేసేటి నీ పనుల పేర్లమ్మ ఉండవయ్యా పనులు ఎప్పుడు ఉండేటి నాకు ఇంకా అంతకంటే పెద్ద పని ఉంది అక్కడ సరే దారా నేను వస్తున్నా మరి అన్నీ రెడీ చేసి ఉంచుండి పొలాలకు పోతున్నా అని చెప్పి మెల్లగా వస్తున్నా ఓ బాబు పొలాలకు పోదామని చెప్పి ఇది తాళాలకు వాటికొచ్చినావేందే నీ పొలం పేర్లమ్మ ఉండవయ్యా ఎటు పోతుందిరా నీ పొలం జరంత కళ్ళు తాగినాక పోదాం తీ సాపడట కూర్చో ఇదేంది బాబు నువ్వు బీడీ కూడా తాగుతావానే భలే తాగుతున్నావేంది రజనీకాంత్ లెక్క ఇంకేం చూసినావురా నువ్వు వారి నేను వేరేరా అసలు మీ అవ్వని చేసుకొని ఇట్లా తయారైనా కానీ ఈ అవ్వని చేసుకోకపోతే ఇట్ట ఇంకా వేరే ఉండటోనిరా నేను నా రేంజే వేరే ఉంటుండేరా సరే బాబు ఇక్కడ జరిగిందంతా నేను చెప్పా కానీ పోయేటప్పుడు నాకు ఒక 5 రూపాయలు ఇస్తావా దుకాణంలో మనం కొనుక్కుంటా సరే తీరా ఇత్త తీరా 5 రూపాయలు ఏందిరా 10 రూపాయలు ఇత్తది ఏంది నన్ను రమ్మని చెప్పిండ్రు ఇక్కడ యూత్తనేమో ఒక్క పురుగు కనబడతలేరు ఈ కళ్ళు బింకులు అయితే ఈయనే ఉన్నాయి కానీ ఒక్క పురుగు కనబడతలేరు గౌడు కూడా కనబడతలేడు ఏం మరి అత్తరారా మీరు ఏం మొదలు పెట్టమంటారా మరి నీకు పానమే ఆగదిందివా ఇప్పుడే కళ్ళు బింకి తీసుకుని ఇక్కడ పెట్టినా ఈ బక్కన తీసుకొచ్చి తనకేనా ఓ బక్కనా ఏమైంది నిన్ను ఇంకొకళ్ళు వచ్చి తీసుకురావాలనా నీకు రారాదా ఏమైంది జర చెప్పరాదు ఏం చెప్పాలన్నా నా పిల్లంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది నాకు ఎటు పోదామన్నా కానీ భయమే ఉంది అటు పోవద్దంటది ఇటు పోవద్దంటది ఆదివారమేనా తాళ్ళకు కూడా పోవద్దంటారా ఎవరన్నా చెప్పుకుంటే మానం పోతుంది అటు చెప్పి ఇటు చెప్పి మెల్లగా పొలాలకు పోతున్నా అని చెప్పి వచ్చిన అరే జబర్దస్త్ ఉన్నావే నేను కూడా పొలాలకు పోతున్నా అని చెప్పి వచ్చిన మరి లేట్ ఎందుకు ఇంకా కూర్చుంటే కాదా సరే కానీ మీ పోరని ఎందుకు పట్టుకొచ్చినావు ఈ స్కూల్కి పోయే పిల్లగాని ఈ తాళాలకు పట్టుకొస్తారా ఊళ్ళన్నా ఎందుకు పట్టుకొచ్చినావు విని
ఏం చెప్పాలా లడ్డన్నా, నేను ఒంటరి వస్తానంటే ఈ లవ్వనను నమ్మది లడ్డన్నా. అందుకే ఈ గంగధరి అని నా ఎంట పెట్టింది. నేను వీళ్ళ పొలాలకు పోయేస్తా అని చెప్పి ఇటు వచ్చిన. ఆరా గంగధరిగా, నీకు ఈ స్కూల్ లేదారా? మీ అవ్వ బొమ్మంటే మీ నాన్న తోక పట్టుకొని అచ్చుడేనారా తాళ్ళకి? సిగ్గు లేదారా నీకు? ఏ గట్ల కాదు పెద్ద బాపు, ఇంటికాడ వట్టిగానే ఉంటున్నా. ఇవాళ ఆదివారమేనా, స్కూల్ ఏడు ఉంటుంది ఇవాళ. ఇక ఆ ఇంటికాడ ఆడుకుంటుంటే అవ్వనేమో బాపెమ్మట బొమ్మని చెప్పింది. అందుకే ఇటు వచ్చిన. పోరగాళ్ళు రావద్దురా ఇటు. సరిగా పక్కకు ఆడ వాడకపో, అటు కూసోపో. బాగా ఆలస్యం అవుతుంది, మరి కూసుంటే కాదా? కూసుండే, ఇంకేం చేస్తామే, కూసో ఇక. సరే, ఏ గుడాలు బిడాలు ఏం కనబడతలేవు, వాటికి కళ్ళకుండలే కనబడుతున్నాయి. ఇన్ని గుడాలు వాటికి రాకపోతే నేను తెచ్చిన బబ్బర్ గుడాలు వాటికి వచ్చిన. నువ్వైతే కూసో, తీస్తా తీ. ఓ బక్కన్నా, ఓ లడ్డన్నా, శనార్థి మరి తీసుకుంటున్నా. తీసుకోయా, నేను కూడా తీసుకుంటున్నా శనార్థులు. అబ్బా, ఏ మాటకా మాట. గౌడు మస్తు కళ్ళు పోసిండు, జబర్దస్త్ కళ్ళు పోసిండు మంచిగా. పోద్దాటి కళ్ళు ఉన్నట్టున్నది, జబర్దస్త్ ఉన్నది. మరి ఏమనుకున్నావు, మన గౌడేనా? మంచిగా చెట్టు దగ్గరకు పోయి ఇడిపించిన మంచి కళ్ళు పోసిండు. పోద్దాట్లేదు కళ్ళు, జబర్దస్త్ ఉన్నది. మన ఎల్లగౌడనా కళ్ళు పోసింది? అదే మస్తు పోతాడు కాళ్ళు, సుక్క బొట్టు నీళ్ళు కలపడు, పుట్టినట్టు పోతాడు కాళ్ళు. మస్తుంది కాళ్ళు. మంచిగా ప్రశాంతంగా ఉంది లడ్డాని ఇప్పుడు నాకు. మంచిగా ఆదివారం దినం గిట్లా వచ్చి కళ్ళు ముందట పెట్టుకొని గిట్లా కూర్చొని చుట్టూ చెట్లను చూసుకుంటా మంచిగా కళ్ళు తాక్కుంటే ఎంత మంచిగా ఉంటుంది బక్కన్న. అవన్నా నువ్వు అన్నది నిజమే. గిట్లా మంచిగా కళ్ళు తాక్కుంటా మంచిగా ప్రశాంతంగా ఉండాలి మనం. మంచిగా మనమే అసలు ముగ్గురం దోస్తులం అంటే ఊళ్ళే. కళ్ళు మాత్రం గిర్రున తిరుగుతుంది. మీరు నా ప్రాణ మిత్రులు ఇద్దరు. ఇంత మంచి కళ్ళు తాగినాక కళ్ళు మీద ఒట్టేసి చెప్తున్నా, పుల్లు తాగుదాం కళ్ళు. ఎవ్వరికి భయపడ నేను. ఏంది గిట్లా మాట్లాడుతుంది వీళ్ళు? కళ్ళు బొట్టు ఎక్కైనట్టున్నది వీళ్ళకి. ఇంకేంటారు ఇక? ఏం బక్కన్న జోరు మాట్లాడుతున్నావు? ఏం కళ్ళు బొట్టు ఎక్కైంది? ఉన్నదే మాట్లాడుతున్నా. మనం దోస్తులం కాదా? చిన్నప్పటి నుంచి మనం ముగ్గురం, ఎటు పోయినా మనం ముగ్గురమేనా? అవు బక్కన, ఎటు పోయినా మనం ముగ్గురమే. మక్క సేన్ల దొంగతనానికైనా మనం ముగ్గురమే. ఎటన్నా సిర్ల పొన్న జిమ్మలు పట్టడానికైనా ముగ్గురమే. ఏదన్నా పంచాయతీ దింపడానికి కూడా ముగ్గురమే పోతాం. కళ్ళు నిజం చెప్పి పిత్తది భయ, కళ్ళు అమృతం. అన్ని నిజాలే మాట్లాడిస్తాయి. మన స్నేహం ఇప్పటిదా అప్పటిదా? ఈ గంగాధర్ దాని వయసు అంతా ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం ముగ్గురం. ఆగుంది తాగుంది. బక్కన జర మెల్లగా తాగదా, ఇట కొడుతుంది. ఓ బక్కన, ఏమైంది నీకు? జర తాగు, నిమ్మలంగా తాగు. బాపు, నేను కూడా కొద్దిగా అంత తాగుతానే. ఏమన్నావురా గంగాధారి? చెప్పడానికి ఇంటికోరా నువ్వు? ఇంటికో, కళ్ళు తాగుతాడట. ఈయన వయసు ఎంత, ఈడెంత? ప్లీజ్ పెద్ద బాపు, కొంచెమే తాగుతా. అరే కళ్ళు లేదేం లేదు, ఇంటికి నడరా నువ్వు నుంచి. ఏమనుకుంటున్నావురా, నా ముంగట నువ్వు కళ్ళు తాగుతావురా? అవు, పెద్దోళ్ళు అంటే ఇప్పటి పోరాళ్ళకు గింత కూడా గౌరవం లేదు. అవురా గంగాధరిగా, నీ వయసు ఎంతరా? 5 సంవత్సరాలు పెద్ద బాపు. చెప్పనట పో, ఇక్కడ నుంచి పో, ఆడకపోయేటను పోయి. అంత కళ్ళు పోయమంటే బడాయి మాటలు మాట్లాడుతుంది బాగా. మీరే తాగుతుంది ఏం చూడలే కళ్ళు? ఏమన్నా తాగుతుందా లేదా? బాగా మాట్లాడుతుండ్రు. ఎక్కింది అయ్యింది టిక్కు. అరే గంగధారి, ఏం మాట్లాడుతున్నావురా? పెద్ద అంతరం చిన్న అంతరం లేదారా నీకు? పోరా ఇంటికో. అరే ఇంకా ఎన్నే ఉన్నావు ఏంద్రా? పోరా, బరిగా పట్టానా మరి? అవ్వ పోతున్నా, ఇలా సంగతి ఇట్లా కాదు. పోయి మా అవ్వని కత్తా, ఇలా 10 మంచి చెప్తాయి. ఆ కళ్ళు పోయమంటే గింత కూడా పోతలేరు కదా, ఇలా పని చెప్తాను. నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది.
కళ్ళు తలకాయగా పట్టింది. ఓరి నీ బక్కన అద్దనంగా ఆపది కొద్దిగా తాగుతావు, కొద్దంత తక్క తాగుతేమావు. ఈ బక్కనకి ఆపది ఎక్క ఈ పేర్ల మూలవయ్య పండుకున్నట్టున్నాడు, గొర్రు కొడతానుగా. ఈ బక్కన్నతో పెద్ద తలనొప్పి. సచ్చిన పీనుగోలే అంటాడు, చిన్న బతికినా కూడా తెలియదు. వేరేవాడని చూస్తే సచ్చిన అనుకుంటాడు. ఈ గంగాధరి గాడు చిన్న హుషారు పోరడు కాదు, పోయి పట్టుకనే వచ్చిండుగా లవ్వని సిడుగు పోరడు నాడు. అవ్వా బాపు పొలం కాడికి పోతా అని ఉత్తినే అన్నాడే నీతోని. మంచిగా వచ్చి వీళ్ళతోని కళ్ళు తాగుతుంది ఇక్కడ. అట్లనే కాదు మళ్ళా నిన్ను పొట్టు పొట్టు తిడుతుండే బాపు. నీకు పని శాత కాదట, ఏం శాత కాదట, అన్ని నేనే చేయాలి అని వీళ్ళతోని చెప్తుండే బాపు. నేనెప్పుడు తిట్టిండ్రా మీ అవ్వని? తిడతావు ఎందుకు తిట్టావు? ఇష్టం వచ్చినట్టు తిడతావు. చెప్పే పని ఒకటి చేసేది ఒకటి. నాకు తెలుసు, అప్పుడే అనుమానం వచ్చింది నాకు. పొలాల కోత అని చెప్పి తాళ్ళకి వచ్చి తమాషా చేస్తుండు, తల్లనాడుతుండు. బుద్ధి లేదా నీకు? 12 అవుతుంది, గింత టైం దాకా కళ్ళు తాక్కుంటుంటారా ఇక్కడ? బాపు టైం అవుతుంది ఇంటికి పోదామని అంటే రాను పో అని నన్ను కొట్టిండే. కొడతాడు ఎందుకు కొట్టాడు? అరే గంగాధరి గారు, నువ్వు నిజంగా సిడుగు పోరని వేరా? ఎప్పుడు కొట్టిండ్రా మీ అయ్య నిన్ను? ఇగో ఈ పెద్ద బాపు కూడా బరిగా పట్టుకొని నన్ను పొట్టు అంపిండే. మీకు అందరికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? చిన్న పోరాన్ని పట్టుకొని కొడతారా ఇష్టం వచ్చినట్టు? తాగుబోతులు తయారైతుంది ఊళ్ళే మొత్తం. 12 అవుతుంది, ఇంకా ఇన్ని వస్తాను తాక్కుంటా. తాగింది ఇంకా ఎరపోలేదు. ఇంటికి పోతే కాదా, ఎవరింటి కాళ్ళు పోయి మురుగుతాయి కాదా? అవి ఎవరో పడిపోయినట్టున్నాడుగా బగ్గరాయి. బక్కనా చచ్చిపోయిందా ఏంది కొంపదీసి? ఏ చచ్చిపోలేదే ఎల్లవ్వా, నువ్వు ఇంటికోయే, నేను అత్తున్నా. నువ్వు చక్కగా ఇంటికి నాడు. ఇంటి మీదకి ఏదైనా తెస్తావా ఏంది పెంట? మళ్ళా ఆ మనిషిని చూస్తేనే చచ్చిపోయినట్టే కొడుతుండు. నువ్వు చక్కగా ఇంటికి నాడు, లేకపోతే నీ సంగతి మంచిగా ఉండదు చెప్తాను. అరే అత్త పోయే, బెంకిల కళ్ళు సగం కూడా ఒడలేదే. నువ్వు వస్తావా? నీ సంగతి ఏంటిది మరి? బింకి పట్టు కొడితే ఉరకాల. ఏమనుకుంటున్నావేమో, ఇంత భయం లేకుండా అవుతుంది. 12 కొట్టాక కళ్ళు తాగుతారట మిట్ట మధ్యాహ్నం. నేను పోతున్నా ఇంటికి, నేను పోతున్నా. మళ్ళా కలుద్దాం. నేను పోతున్నా, నాకు కొంచెం పని ఉంది. హలో, ఏమైంది? బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డా? సరే వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. మావోడు బండి మీదకి వెళ్ళి కింద పడ్డాడట. పోతా ఇక నేను. బండి మీదకి వెళ్ళేది ఏం లేదు, ఉత్తైనా పోతాడు మా అమ్మకు భయపడి. అత్తవా ఏంది మరి నీ సంగతి? బరిగా గిట్ట పట్టాలా? బాగా తాగినట్టున్నావు, నడతావా నడవా? ఓ ఎల్లవ్వా, నీ అవ్వ అత్తనే, నా ఇజ్జది మాత్రం తీయక ఇండ్లల్లా అత్తున్న పాయి. నీ ఎంబట్నే అత్త, నీ వెనకాలనే అత్తనే, నడే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకా వడా నీకు దెబ్బలు. చక్క ఇంటికి నాడు మాతోని. అరే గగదరి ఎదారా పట్టుకొని పోదారా? నీ అవ్వ కొట్టకే, నా ఇజ్జది తీయకే. ఇక్కడంటే కొట్టినావు అని ఇంటికేనాక ఊళ్ళే మాత్రం కొట్టకే. నీకు దండం పెడతానే, ఇంకోసారి తాగనే తాళన్నా. కొట్టగానే నీకు దండం పెడతా పాయ. ఇంటికి పోదాయ్యా, నాడు చక్క నాడు. నన్ను రియకు, నాకు పని బాగుంది ఇంటికాడ. బోల్దో వాళ్ళ నాడు ఇంటికి నాడు. అరే గంగాధరిగా, ఎంత పని చేసినవురా? బాపు ఇంటి కోలం పద బాపు. పోయేటప్పుడు దుకాణంలో ఒక 5 రూపాయలు మన కొనిచ్చు పోదాం పా. బాగా గట్టి కొట్టిందా అవ్వ దెబ్బ? ఏం కాదు బాపు, పోదాం పా. దీపేలిగా కళ్ళు తాగిందంట. బాపు పోదాం పా. నీలాంటి సిడుగు కొడుకు ఇంటికి ఒక్కడుంటే చాలరా నీ గంగాధరిగా. అవ్వా బాపు వీడియో అయిపోయింది. ఓ లడ్డన్న బక్కన్న ఫోన్ జరా పక్కకు పెట్టుంది, వీడియో అయిపోయింది. అరే మీకే బాయ్ చెప్పేది, వీడియో అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో కొంచెం తప్పులున్నాయని ఏమనుకోకండి. చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్. బాబాపు దుకాణం మూసేస్తారు, ఏమైనా కొనిచ్చే